తాయారుకు తెలియకుండా గాయత్రిని గుడికి రమ్మని మాధవతో పెళ్లి చేసిన మహాలక్ష్మి, చక్రి, కేశవ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మహాలక్ష్మి, చక్రి ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక మాధవ్కు పెళ్లి చూపులకైతే వెళ్తారు. మహాలక్ష్మి బలవంతం మీద వెళ్ళినా కానీ మాధవ్ మనసు నిండా గాయత్రియే ఉండడంతో ఆ పెళ్లి కూతురుతో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతాడు. పెళ్లి కూతురు తండ్రి ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టుగా ట్రెండ్ ఫాలో అవ్వాలని, పెళ్లి చూపులు అయ్యాయి కదా, కొన్ని రోజులు వీళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుని ట్రావెల్ చేసిన తర్వాత కదా వీళ్ళకి ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళైనా చేద్దాము అంటాడు. అలాగే ఫోన్ నంబర్లు చేంజ్ చేసుకుంటారు. కానీ తను మనసులో ఎంతసేపు గాయత్రి మీదే ఆలోచన ఉంటుంది మాధవ్కు. ఇంకా పెళ్లి కూతురు కొంచెం స్పీడ్గా ఉండి మాధవ్కి ఫోన్ చేసినా ఏం చేస్తున్నారు అనగానే ఇటుక సిమెంట్తో ఒక గది కడుతున్నాను అని తను వర్క్ చేసే చోట ఉన్నప్పుడు ఫోన్ చేసేసరికి మీరు ఎప్పుడు ఇదే పని మీద ఉంటారా అని చెప్పాను. కానీ అవును, ఇదే పని మీద ఉంటాను అని చెప్పి ఇంకా తన మనసులో గాయత్రి మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఇంకా అదే మాటగా మాధవ్ మాట్లాడేసరికి ఇంకా పెళ్లి కూతురికి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి వెంటనే మహాలక్ష్మికి ఫోన్ చేస్తుంది. చెప్పండి అని చెప్పనగానే మీకు మాధవ్ గారికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమో అని మీకు తెలుసా అని చెప్పనేసరికి అదేంటి అలా అడుగుతున్నారు అంటూ అడగడంతో, అంటే తన మనసులో వేరే అమ్మాయింది, నాకు తెలిసి తను ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు, నాతో పెళ్లి చేసుకున్న తన ధ్యాసలోనే ఉంటాడని నాకు అనిపిస్తుంది. నేను మా నాన్నకు చెప్పేస్తాను నాకేం నచ్చలేదని. మీరు మరోలా అనుకోవద్దు, ఎందుకంటే మాధవ్ గారు మనస్తత్వం ఏంటో నాకు తెలిసింది. ఎదుటి వ్యక్తిని బాధ పెట్టకూడదు అన్న మనస్తత్వం ఆయనకు ఉంది అని నాకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకనే నేను చెప్తున్నాను అంటూ చెప్పేసేసరికి ఇప్పుడు ఏం చేయాలి అనగానే, దయచేసి మాధవ్ గారి మనసును బాధ పెట్టొద్దు. మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఆయనకి నచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆయన మరింత సంతోషంగా ఉంటారు అని చెప్పి స్పీకర్లో పెట్టి మాట్లాడుతూ ఉండగా అదే సమయానికి ఇంటికి గాయత్రి వస్తుంది. చూసావా గాయత్రి, ఇంకా పెద్ది నిన్ను మర్చిపోలేదు. తనకు వేరే అమ్మాయితో పెళ్లి చూపులు అరేంజ్ చేసి తననే పెళ్లి చేయాలని మేము ఫిక్స్ అయినా పెద్ది మాత్రం నిన్నే తలుచుకుంటూ నీ గురించే ఆలోచిస్తూ నీ ధ్యాసలోనే పెద్ది బ్రతుకుతున్నాడు. ఇప్పుడు పెద్ది గురించి మేము ఆలోచించాలా, నీ గురించి ఆలోచించాలా? నువ్వు మాత్రం ధైర్యం చేసి బయటికి రావు, తనతో మాట్లాడినా అనవసరం వదినా అంటూ కన్నా అంటాడు. ఎందుకంటే మహాలక్ష్మి ఇంతసేపు ఎంతెలా మాట్లాడుతున్నా గాయత్రి సైలెంట్గానే నిలబడిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా కన్నా అన్న మాటకు అది కాదురా కన్నా అని చెప్పాను. కానీ వద్దు గాయత్రి, నీలో ధైర్యం లేదు. నీకు మా అన్నయ్య అంటే ఇష్టం ఉంది, కానీ నువ్వు ధైర్యం చేసే శక్తి నీకు లేదు అంటూ కన్నా అనేసరికి గాయత్రి ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు మహాలక్ష్మి గబగబా లేచి, ఎందుకు గాయత్రి అంతలా బాధపడుతున్నావు, నీకు పెద్ది కావాలి కదా అంటూ మహాలక్ష్మి అనగానే, నాకు మా బావ అంటే చాలా ఇష్టం మహాలక్ష్మి, కానీ మా బావను వదులుకోలేను, అలాగని ధైర్యం చెయ్యలేకపోతున్నాను. చూడు గాయత్రి, ఒక్కటి ఆలోచించుకో. నువ్వు ఇప్పుడు ధైర్యం చేసి ఒక అడుగు ముందుకొస్తే నీ జీవితం ఎలా ఉంటుందో నీకు తెలుసు, ఈ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో ఏం చేస్తారో నీకు తెలుసు. నీకు మేమున్నాము, ధైర్యంగా నువ్వు అడుగు ముందుకు వెయ్యి. అడుగు ముందుకు వేసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడు, మీ పెళ్లి చేసే బాధ్యత మాది అంటూ మాట్లాడేసరికి పెళ్ళి అని చెప్పాను. కానీ ఎందుకమ్మా కోడలి పిల్ల తనని అడిగి మన నోరు నిప్పట్టడం తప్ప తనలో మాత్రం మాత్రం మార్పు రాదు. తన గురించి నువ్వు ఆలోచించడం అనవసరం, తన గురించి ఏం ఆలోచించాలన్నా ఏం చేయాలన్నా అనవసరం అని చెప్పి ఇంకా నారాయణ అనగానే మహాలక్ష్మి పట్టుకుని ఉండగానే గాయత్రి పట్టుకుని ఏడుస్తుంది. సరే, మీ అందరి సపోర్టు నాకు ఉంది కాబట్టి నేను బావను పెళ్లి చేసుకుంటాను, రేపు ఉదయాన్నే గుడికి వస్తాను అని చెప్పి గాయత్రి అయితే చెప్తుంది. నిజంగా వస్తావా గాయత్రి అని కన్నా అడుగుతాడు, కేశవ అడుగుతాడు. నిజంగా వస్తానురా,
బావను నేను వదులుకోలేను, ఏం చేసైనా సరే రేపు ఉదయాన్నే గుడికొస్తాను అనగానే, సరే నువ్వు ఉదయాన్నే గుడికి వచ్చేసే, మేమంతా గుడి దగ్గర నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాము, మా అన్నయ్య కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని చెప్పి ఇంకా గాయత్రిని పంపిస్తారు. మాట మార్చవు కదా అనగానే, మాట మార్చను, ఖచ్చితంగా వస్తాను అని చెప్పి గాయత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఈలోపు మాధవ వస్తాడు. మాధవ రావడంతో పెద్ది అనేసరికి, ఏంటి మహాలక్ష్మి అనగానే, మీకు చెప్పకుండా మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆ అమ్మాయి ఫోన్ చేసిందంట కదా, మీరు తనతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీరు ఎవరినో ఇష్టపడుతున్నారని తను అనుకుంటుంది. అందుకోసమనే మీ గురించి ఆలోచించి మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. గాయత్రి కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది అనగానే, ఏం మాట్లాడుతున్నావు మహాలక్ష్మి, గాయత్రి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం ఏంటి, గాయత్రి ధైర్యం చెయ్యదు, అయినా మా అత్తను ఎదిరించి మేము పెళ్లి చేసుకోలేము అనగానే, లేదు పెద్ది, మీరస్సలు అలా అనొద్దు, మీ పెళ్ళి మేము చేస్తాము, మీరు బాధపడి అటు గాయత్రి కూడా బాధపడడం మేము చూడలేము. ఒకవేళ గాయత్రికి ఏదైనా జరగరాంది జరిగితే తర్వాత జీవితాంతకాలం ఆ బాధ మీకు ఉంటుంది. గాయత్రియే ధైర్యం చేసి గుడికి వస్తాను అని చెప్పింది, మా మాట కాదనకుండా మీరు కూడా రావాలి పెద్ది అంటూ చెప్పేసేసరికి, సరే మీ ఇష్ట ప్రకారమే జరగండి, ఏం జరిగినా మన మంచిగా అనుకుని ముందుకు సాగడం తప్ప నేను ఏమీ చేయలేకపోతున్నాను అని మాధవ్ కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా చక్రి రావడంతో అందరికీ పట్టుబట్టలు తీసుకుని ఇంకా మహాలక్ష్మి చక్రి వెళ్ళి పట్టుబట్టలు తీసుకొస్తారు. గాయత్రికి కూడా చీర తీసుకుంటారు. చీర తీసుకుని గాయత్రికి ఫోన్ చేస్తుంది. గాయత్రి, నువ్వు ఏమీ తీసుకురావద్దు, నార్మల్గా వచ్చేసా ఇంటి నుంచి, నువ్వు బయలుదేరే ముందు నాకు ఫోన్ చెయ్యి, ఎట్టి పరిస్థితుల్లో మీ అమ్మకు అనుమానం రాకుండానే నువ్వు బయలుదేరి వచ్చేసే అనగానే, సరే వచ్చేస్తాను అని చెప్పి ఇంకా గాయత్రి కాస్త ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా మహాలక్ష్మి అన్నీ కూడా చూసుకోవాలి, మనం రేపొద్దుట హడావిడి పడకూడదు, కొబ్బరి బొండాలు అరటిపళ్ళు అన్నీ కూడా. ఇంతకీ పంతులు మాట్లాడేవా కేశవ అనగానే, మాట్లాడాను వదినా అని చెప్పనేసరికి రేపు ఉదయాన్నే పంతులు గారు వచ్చేయాలని వీళ్ళ హడావిడిలో వీళ్ళు ఉంటారు. ఇంకా గాయత్రి గదిలోనే కూర్చుని ఉంటుంది, గదిలోంచి బయటికి రాదు. భోజనానికి రమ్మన్నా కానీ నాకు ఆకలిగా లేదు, నేను భోజనం చేయను అని గాయత్రి గదిలోనే ఉండిపోతుంది. ఇంకా మాధవ చాలా భయపడతాడు. ఎందుకంటే రేపన్న రోజున ఏదైనా ఇబ్బంది కలిగితే ఇంటి మీదకి గొడవకొస్తారు, నా కూతుర్ని మోసం చేశావంటూ మళ్ళీ గొడవలు పడతారేమో అని భయపడుతూనే ఉంటాడు. వద్దురా, ఇదంతా వద్దురా, వదిలేరా, కొన్ని రోజులు బాధపడతాను అనగానే, అదేంటి పెద్ది అలా అంటావు, మేమిక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తుంటే నువ్వు కొంచెం కూడా ధైర్యం చేయలేకపోతున్నావా, అలా అనొద్దు పెద్ది, నువ్వు అలా అంటే మేము బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది, ఎందుకు పదే పదే దాని గురించి ఆలోచిస్తావు, మీ ఇద్దరికీ రాసిపెట్టుంది పెద్ది, రాసిపెట్టు ఉంది కాబట్టి ఇంకా మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత మాది, నువ్వు దీని గురించి ఆలోచించొద్దు అని మహాలక్ష్మి ధైర్యం చెప్పడంతో ఇంకా మహాలక్ష్మి మాటను కాదనలేక, గాయత్రిని తను పెళ్లి చేసుకోవాలన్న ఆశ ఉంటుంది కాబట్టి ఆశను చంపుకోలేక ఇంకా సైలెంట్గా ఊరుకుంటాడు. ఇంకా వీళ్ళంతా కూడా హడావిడిగా రాత్రి సుమారు 12 వరకు అవి సర్దుకోవడం ఇవి సర్దుకోవడం అవి ఇవి చేస్తూ ఉంటారు. రాత్రి 12 అయినా సరే గాయత్రి కూడా నిద్రపోదు. తాయారికి ఎందుకో అనుమానం వస్తుంది, మామూలుగా ఇది సందకాడే పడుకుంటుంది కదా, ఈ టైం వరకు నిద్రపోకుండా ఉండడం ఏంటి, అసలు ఎందుకు ఇప్పటి వరకు ఇది నిద్రపోకుండా ఉంది అన్న ఆలోచన మీద అలా ఉండేసరికి, ఏంటి ఇంకా నిద్రపోకుండా నువ్వు ఎదురు చూస్తున్నావేంటి, అదే అర్థం కావట్లేదండి, తను ఎప్పుడూ తొందరగా నిద్రపోతుంది కానీ లైట్ ఇంకా ఆఫ్ చేయలేదు, ఎందుకు నిద్రపోలేదా అని ఆలోచిస్తున్నానని కానీ దానికి నిద్ర పట్టుండదు అంతే, లేదా ఏమన్నా వెధవేషాలు వేయడానికి సిద్ధపడుతుందా, అంత ధైర్యం దానికి ఉంటే అది ఎప్పుడో చేసుండేది, అలా ఏం చేయదు, నీ మాట కాదని ఎక్కడికి వెళ్ళదు అని పురుషోత్తం అంటాడు. అంతేనంటారా అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత, అంతే అయ్యుంటుంది, అంతకు మించి ఏమవుతుంది, ఏమీ కాదు అని పురుషోత్తం తాయారు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే తెల్లవారుజామునే అంటే సుమారు 5 గంటల సమయంలో లేచి గబగబా స్నానం చేసేస్తుంది.
తాయారు ఆ రోజు చాలా ఆలస్యంగా నిద్రలేద్దామన్న ఉద్దేశంతో ఇంకా పడుకునే ఉంటుంది. తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి సుమారు 6 గంటల సమయంలో ఆ ఇంటికి అంటే కిటికీ ఉంటుంది, కిటికీలోంచి పారిపోదాము అన్న ఉద్దేశం. ఎందుకంటే డోర్ ఓపెన్ చేస్తే బయట నుంచి వెళ్ళాలి, డోర్ ఇంట్లో కనిపించదు కదా, వెతుక్కోవాలి కదా అన్న ఉద్దేశంతో కిటికీలోంచి పారిపోదాం అనుకుంటుంది. కానీ కిటికీ ఎంత ట్రై చేసినా కిటికీ రాదు. అమ్మ లేచిందా లేదా అన్న ఉద్దేశంతో తలుపు ఇలా స్లోగా తీసేసరికి బయట అంతా చీకటిగా ఉంటుంది. ఈరోజు అమ్మ ఇంకా నిద్ర లేవలేనట్టుంది. నేను అర్జెంటుగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి అని గబగబా తలుపులు తీసుకుని మళ్ళీ తన తలుపు ఎలా అయితే దగ్గరికి ఉంటుందో అలాగే లైట్లు ఆఫ్ చేసేసి తలుపు దగ్గరికి వేసేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి తలుపులు కూడా లోపలికి వేసిన, లోపల జనాలుంటే లోపలికి గడపెట్టుంటుంది. అదే బయటికి ఎవరైనా వెళ్తే తలుపు జారేసే కదా వెళ్తారు. సో అలా దగ్గరికి పెట్టి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా తను వెళ్ళిన ఒక పావు గంటకి నిద్రలేస్తుంది. నిద్ర మత్తులో అలాగే తలుపు గెడ తీస్తుంటే తలుపు గెడ తీద్దామంటే గెడలు రాదు. ఇదేంటి గెడ వేసలేదేంటి, ఎవరైనా బయటికి వెళ్ళి గెడ పెట్టడం మర్చిపోయారేమో అని అటు ఇటు చూసేసరికి వాళ్ళ అన్నయ్య కనిపించడు. వాళ్ళ అన్నయ్య ఉదయాన్నే లేచి బయటికి వెళ్తాడు. ఓహో, అన్నయ్య తలుపు తీసి బయటికి వెళ్ళినట్టున్నాడు. నేనే ఇంత ఆలస్యంగా నిద్రలేచానని గబగబా బయట వాకళ్ళు తుడుచుకుని ముగ్గు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా గాయత్రి పరుగున అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, వస్తావో రావో అని చెప్పి. బావ వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళందరూ అక్కడ గుడి దగ్గర ఉన్నారు, రా, నువ్వు అర్జెంటుగా వచ్చి బట్టలు మార్చుకొని. మహాలక్ష్మి గాయత్రిని తీసుకుని గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఇంకా తన కోసం కొన్న చీర మొత్తం అన్నీ కూడా పెట్టుకుని, నువ్వు చీర కట్టుకో, నేను బయట వెయిట్ చేస్తాను అనగానే చీర కట్టుకుంటుంది. చీర కట్టుకుని బయట ఎదురు చూస్తూ ఉంటుంది మహాలక్ష్మి అనగానే గబగబా లోపలికి వెళ్ళి తనకు జడ వేసి తన కోసం తీసుకొచ్చిన పువ్వులు మొత్తం, బ్యాంగిల్స్ మొత్తం అన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆర్నమెంట్స్ పెట్టి తనకు జడ వేసి పెళ్లి కూతురులా బొగ్గను చుక్క మొత్తం బొట్టు అన్నీ పెట్టి రెడీ చేసి చక్రికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఇక్కడ పెళ్లి కూతురు రెడీ అయిపోయింది. అక్కడ పెళ్లి కొడుకు కూడా రెడీ అయిపోయాడా అనగానే పెళ్లి కొడుకు కూడా రెడీ అయిపోయాడు. తీసుకొచ్చేయచ్చా, పంతులు గారిని అడుగు అనేసరికి తీసుకొచ్చేయచ్చా అని పంతులు గారు చెప్పడంతో తీసుకొచ్చే మహాలక్ష్మి అనేసరికి గాయత్రిని తీసుకుని వచ్చేస్తారు. ఇంకిక్కడ వాకలు తుడుస్తూ ముగ్గు పెట్టింది కదా, ముగ్గు పెట్టేసరికి బయట నుంచి కొంచెం చల్లగాలి వెళ్ళి డోరు స్లోగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యేసరికి మంచం గుమ్మం ఎదురుగుండా ఉండడంతో ఇలా లోపలికి వచ్చిన తాయారికి మంచం మీద గాయత్రి కనిపించదు. ఇదేంటి, ఇది కనిపించట్లేదు, ఇది నార్మల్గా గదిలో ఉంటే తలుపులు గెడ పెట్టుకునే కదా ఉంటుంది, మరి తలుపు గెడ తీసి ఉంది ఏంటని గబగబా లోపలికి వచ్చి చూసేసరికి లోపల గదిలో ఎక్కడా కనిపించదు. ఇది లోపల గదిలో లేదంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, అన్నయ్య తలుపులు తీసి వెళ్ళాడనుకున్నానే, అన్నయ్య వెళ్ళలేదా అని మళ్ళీ చూసి గదిలోకి వెళ్ళి చూసేసరికి గదిలోనే ఉంటాడు వాళ్ళ అన్నయ్య. వాళ్ళ అన్నయ్య బయటికి వెళ్ళడం, లోపలికి వచ్చి నిద్రపోవడం అన్నీ జరిగేసరికి అంటే అన్నయ్య బయటికి వెళ్ళలేదు, ఇదే బయటికి వెళ్ళింది, నేనే నిద్ర మొత్తులో చూసుకోలేకపోయాను అని గబగబా వెళ్ళి ఏమండి అని నిద్ర లేపుతుంది తన భర్త పురుషోత్తాన్ని. ఏంటే అని చెప్పని ఇంకా పురుషోత్తం చిరాగ్గా లేచి కూర్చుంటాడు. గాయత్రి కనిపించట్లేదండి అనేసరికి గాయత్రి కనిపించకపోవడం ఏంటే, ఏమోనండి గదిలో లేదు, నేను లేచేసరికే తలుపు తీసుంటే అన్నయ్య బయటికి వెళ్ళాడేమో అనుకున్నాను, తీరా మోసి చూస్తే అన్నయ్య గదిలోనే ఉన్నాడు, గాయత్రి మాత్రం లేదు, మరి ఎక్కడికి వెళ్ళుంటుందే, కొంప తీసి వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళిందా ఏంటి, పద చూద్దామని వీళ్ళిద్దరూ పరుగున వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి తలుపుకి తాళం వేసి ఉంటుంది, అక్కడ సైకిల్ కూడా ఉండదు. వీళ్ళ తలుపుకి తాళం వేసింది, మా అన్నయ్య సైకిల్ కూడా లేదు, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ గబగబా ఇంకా కంగారు పడుతూ వెళ్తారు. కొంప తీసి దీని కూతురికి ధైర్యం వచ్చి వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఏ గుడికైనా వెళ్ళిందా ఏంటి అని ఇంకక్కడి నుంచి కాలినడకనే పరుగును పెడతారు. కానీ ఆ గుడి ఊరి చివర ఉండడంతో సుమారు ఆ గుడికి వెళ్ళాలంటే ఊరి చివరికి వెళ్ళాలి కాబట్టి పావుగంట పైనే పడుతుంది. ఇంకా వాళ్ళు పరుగును వెళ్తారు. ఏంటి తయారు, ఎంత ఉదయాన్నే పరుగులు పెడుతున్నావు, వాకింగ్ చేస్తున్నాం మేమిద్దరమును, నీకు అవసరమా
అంటూ ఇరుగు పొరుగు వాళ్ళని తిట్టడమే కదా పని తాయారికి. ఎవరితోనూ సరదాగా సంతోషంగా మాట్లాడడం తనకు చేత కాదు కాబట్టి ఇరిగి పొరుగు వాళ్ళని తిడుతూనే గసురుకుంటూ ఉంటుంది. గసురుకుంటూ ఉండేసరికి సరే అని ఇంకా గబగబా వెళ్తారు. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకురండి అనగానే ఇద్దరిని తీసుకొచ్చి పెళ్లి పెట్టెల మీద కూర్చోబెడతారు. కొబ్బరి బండాలు చేతిలోంచి పంతులు గారు తీసుకుని గాయత్రి వంక చూస్తాడు మాధవైతే. చాలా భయంగా ఉంది బావా అనగానే నాకు అదే భయంగా ఉంది. వీళ్ళను చెప్తే అర్థం చేసుకోలేదు. లేదు బావా, వీళ్ళు చేసిందే కరెక్ట్. నేను నిన్ను కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండలేను. నా జీవితం నీతోటే ముడిపడింది. నువ్వే నా జీవితం అనుకుని బ్రతుకుతున్నాను. నువ్వు కాకపోతే వేరే వాళ్ళతో నేను సంతోషంగా ఉండలేను. నువ్వే నా సర్వస్వం, నువ్వే నా జీవితం అంటూ ఇంకా మహాలక్ష్మి గాయత్రి కాస్త అనేసరికి సరే పెళ్లిపేటల మీద ఏంటి మాటలు, తర్వాత మాట్లాడుకోవచ్చు కదా అని నారాయణ అనేసరికి ఇద్దరు సైలెంట్గా పూజ చేస్తూ ఉంటారు. పంతులు గారు ఆలస్యం చేయకండి, ఇదేమీ తూతూ మంత్రంలా జరిపించాల్సిన పెళ్ళి అని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పెళ్ళి వాళ్ళు వచ్చేస్తే మా అత్తయ్య వాళ్ళు పెళ్ళి ఆపేస్తారు. ఆ 3 ముళ్ళు పడితేనే కానీ పెళ్ళి జరగదు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండగానే దూరం నుంచి కన్నా చూస్తాడు. అన్నయ్య, అత్తయ్య వాళ్ళు వచ్చేస్తున్నారని కానీ ముందు ఆ బెల్లం జీలకర్ర పెట్టించి ఆ తాళేదో కట్టించండి అనగాని బెల్లం జీలకర్ర పెట్టు నాయనా అని బెల్లం జీలకర్ర పెట్టిన తర్వాత ఇంకా నారాయణ అక్షింతలు వేస్తాడు. అక్షింతలు వేసేసరికి బాబు ఈ తాళి కట్టు అనేసరికి తాళి తీసుకుని కట్టు పెద్ది, ఆలస్యం చేయకు, మీ అత్తయ్య మామయ్య వచ్చేస్తున్నారంట, కింద నుంచి పైకి రావడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది, తొందరగా కట్టు పెద్ది అనగానే ఇంకా వెంటనే జడ పైకెత్తి పట్టుకోవడంతో 3 ముళ్ళు వేసేస్తాడు. ఇలా 3 ముళ్ళు వేసి చెయ్యి ఇలా దించేసరికి ఇద్దరు కూడా వచ్చేస్తారు. ఏంటే ఇంత ధైర్యం చేసి పెళ్లి చేసుకుంటావా? నేను చచ్చాననుకున్నావా? మీ అమ్మను ఏం చేస్తానో కూడా నువ్వు ఆలోచించకుండా నీ సుఖం కోసం నువ్వు పెళ్లి చేసుకున్నావా అంటూ గబగబా వచ్చి తాళిని తెంపాలని చూసేసరికి ఆ చేతిని మహాలక్ష్మి పట్టుకుంటుంది. ముందు తాళి వదలకపోతే ఏం చేయడానికైనా నేను వెనకాడను అంటూ ఇంకా మహాలక్ష్మి అనేసరికి నువ్వెవత్తవే అంటూ మాట్లాడేసరికి మేము మాట్లాడొచ్చా అని కానిస్టేబుల్ ఉంటాడు కదా, చక్రికి సహాయం చేసిన కానిస్టేబుల్ వెనక నుంచి వస్తాడు. వచ్చేసరికి మీరా అనగానే వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, సహాయం చేయమని అడిగేసరికి మేము సహాయం చేస్తున్నాం. అయినా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నప్పుడు మీరు పెళ్ళి ఆపడానికి మీకు ఎలాంటి హక్కు అధికారం లేదు. ఒక మేజర్ అమ్మాయి ఒక మేజర్ అబ్బాయిని పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళిద్దరినీ మీరు అడ్డుకోలేరు, వాళ్ళిద్దరినీ మీరు ఆపాలని చూడలేరు. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు పెళ్లి చేసుకున్నారు. మీరు వేయాలనుకుంటే పెద్ద మనసుతో 4 అక్షింతలు వేసి వెళ్ళండి, లేదా ఇక్కడి నుంచి వెళ్ళండి. అమ్మా మహాలక్ష్మి, వీళ్ళిద్దరి మీద ఒక కంప్లైంట్ ఇవ్వమ్మా, రేపు అన్న రోజున ఏదైనా గొడవ చేస్తే మేము చూసుకుంటాము అనగానే అలాగే కానిస్టేబుల్ గారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. అయ్యా, జరిగిందేదో జరిగిందయ్యా, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కదా, వాళ్ళిద్దరికీ అక్షింతలు వేసి ఆశీర్వదించండి అని అక్షింతల పళ్ళెం ఇలా పెట్టడంతో ఇంకా పురుషోత్తం కాస్త ఇలా ఎగరేసేసరికి పైకి వెళ్ళి ఆ అక్షింతల పళ్ళెం దూరంగా పడుతుంది. అక్షింతలు వాళ్ళిద్దరి మీద పడతాయి. చాలా థ్యాంక్స్ అమ్మా, అక్షింతలు వేసి ఆశీర్వదించినందుకు. ఈ రోజుతో నా కూతురు ఇక్కడే చనిపోయిందని అనుకుంటాను. చిచ్చి, ఇలాంటి కూతుర్ని కనడం కంటే పురిట్లోనే చనిపోతే ఏ గొడవ ఉండేది కాదు కదే. ఇలాంటిది నా మాట వినకుండా నా పరువు తీసే కూతుర్ని కన్నావని గసురుకుంటూ కేకలు తిట్టుకుంటూ అక్కడి నుంచి పురుషోత్తం వెళ్ళిపోతాడు. వెనకాలే చిచి, నువ్వెలా బాగుపడతావో అది చూస్తానే అని ఎవరి మీదైనా దుమ్మెత్తిపోయడం బాగా అలవాటు కదా తాయారికి. దుమ్మెత్తిపోసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి గాయత్రి ఏడుస్తూ ఉండగానే పెళ్లిపీటల మీద ఏడవద్దు గాయత్రి, ఇలాగే జరుగుతుందని మనం ఊహించిందే కదా. మీ అమ్మ మీ నాన్నకు మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఎలాగా ఇష్టం లేదు. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించుకు, వాళ్ళ గురించి నువ్వు టెన్షన్ పడకు, అర్థమవుతుందా? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మీరిద్దరూ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండడం కంటే మరి ఒక్కటి ఏమీ అవసరం లేదు. నువ్వు అది ఆలోచించుకో అంతే. ఇంకా దాని గురించి తప్ప వేరే విషయాలేమీ ఆలోచించుకోవద్దు. అర్థం చేసుకుని
పరిస్థితికి తగ్గట్టుగా మనం మారడం తప్ప వేరే ఆప్షన్ లేదు. నువ్వు పెద్దిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు, పెద్దితో సంతోషంగా ఉండాలనుకున్నావు, అంతే కదా, ఉన్నావు కదా, ఇంకంతే. పదండి పంతులు గారు, వీళ్ళిద్దరికీ ఆశీర్వాదం ఇవ్వండి అనగానే ఇద్దరిని కూడా ఆశీర్వదించి నారాయణ ఆశీర్వదించి ఇద్దరు కూడా ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించేసరికి ఇంకా అక్కడి నుంచి కాస్త ఇంటికి తీసుకొచ్చేసరికి మహాలక్ష్మి వాళ్ళకి హారతి ఇచ్చి మరీ కుడికాలు లోపల పెట్టమని వాళ్ళ పేర్లు అడిగి మరీ లోపలికి రమ్మని చెప్పడంతో ఇంకా వాళ్ళ పేర్లు అది చెప్పి ఇంకా ఇద్దరు కూడా సంతోషంగా లోపల అడుగు పెడతారు. ఇంకా అలా అడుగు పెట్టడంతో ఇంకా రోజు రాత్రి అందరూ కూడా బయటికి వెళ్ళిపోవాలని మొదటి రాత్రి ఏర్పాటు చేయడానికి అన్నీ కూడా సిద్ధం చేస్తారు. అమ్మ మహాలక్ష్మి ఇప్పుడు వద్దమ్మా అంటూ చెప్పేసరికి ఏం కాదు పెద్ది, ఎప్పుడు ఏం జరగాలనుకుంటే అదే జరగాలి, అర్థమవుతుందా? అయినా మీరు సంతోషంగా మీ జీవితాన్ని మొదలు పెట్టండి, జరగాల్సినవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు దేని గురించి ఆలోచించి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. జరగాల్సినవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ప్రతి క్షణం ఆనందపడవలసిన సమయం ఇది. ఈ సమయంలో మీరు బాధపడుతూ జరిగిన దాని గురించి ఆలోచన చేస్తూ ఉండడం కంటే మీరు సంతోషంగా ఉండడమే మంచిది అని ఇంకా మహాలక్ష్మి చెప్పేసేసరికి, అవును బాబా, అమ్మ వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకుంటారని మనం ఎలాగ అనుకోలేదు కదా, దాని గురించి ఆలోచించొద్దు అని ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా రోజు రాత్రికి వాళ్ళంతా కూడా పక్క ఊర్లో మూవీ ఆడుతుంటే అందరూ మూవీకి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరికీ ఇక్కడ మొదటి రాత్రి ఏర్పాటు చేసి అందరూ సంతోషంగా ఇంకా అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకా అర్ధరాత్రి ఎప్పటికో వస్తారు. వచ్చేసరికి ఇంకా అందరూ కూడా హాల్లోనే చక్కగా ఊసులు పెట్టుకుంటూ పడుకునేసరికి మరుసటి రోజుకి అందరూ కూడా చాలా సంతోషంగా మొత్తానికైతే పెళ్లి జరిగింది. ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు. పెద్దికి ఇటు గాయత్రికి పెళ్లి జరిగింది అని చాలా సంబరంగా అందరూ కూడా ఉంటారు. అందరూ ఉండేసరికి ఇంకా గాయత్రి అయితే, చాలా థ్యాంక్స్ మహాలక్ష్మి, నువ్వు ఆ రోజు నాకు ధైర్యం చెప్పి నేను ఉన్నాను అని నువ్వు నాకు ధైర్యం చెప్పకపోయి ఉంటే ఈరోజు బావతో నా పెళ్ళి జరుగుండేది కాదు. లేదంటే బావను నేను దూరం చేసుకుని జీవితాంతకాలం అదే క్షోభ అనుభవించేదాన్ని. బావ నాకు దూరం అయితే నేను ఎంత బాధపడతానో ఎవ్వరికీ అర్థం కాదు. మా అమ్మా నాన్నలు కూడా నా గురించి ఆలోచించలేదు మహాలక్ష్మి. నువ్వు నా గురించి బావ గురించి ఆలోచించి రిస్క్ తీసుకుని మరీ నాకు బావకు పెళ్లి చేశావు. నీ రుణం ఈ జన్మలో మర్చిపోలేను అంటూ ఇంకా గాయత్రి చెప్పేసేసరికి, అయ్యో గాయత్రి, నువ్వు పెద్ది ప్రేమించుకున్నారు. పెద్దికి వేరే అమ్మాయితో పెళ్లి చూపులు చూసినా పెద్ది మనసు నిండా నువ్వే ఉండడంతో పెద్ది నిన్ను తప్ప వేరే అమ్మాయినెవరిని తన భార్యగా ఊహించుకోలేకపోయాడు. మరి అలాంటి తప్పుడు నిన్ను తప్ప వేరే అమ్మాయినికితో తన పెళ్లి ఎలా జరుగుతుంది? నువ్వు పెద్దిని తప్ప వేరే వాళ్ళని భర్తగా ఊహించుకోలేకపోయావు. అందుకని నీకు పెద్దికి పెళ్లి రాసిపెట్టి ఉంది కాబట్టే మీ ఇద్దరికి పెళ్లి జరిగింది అని చెప్పి ఇంకా గాయత్రి అనే మహాలక్ష్మి గాయత్రి ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు. చూసావా అన్నయ్య, వాళ్ళిద్దరూ ఎలా కలిసిపోయారో. మహాలక్ష్మి కూడా నన్ను భర్తగా అంగీకరించి ఇక్కడే ఉంటే బాగుండు కదా అని చక్రి అనగానే, మహాలక్ష్మి మనసులో లేదు కదరా, తనను నువ్వు కాపాడేవనే కృతజ్ఞత ఉందే తప్ప తన మనసులో నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు. అది కాదన్నయ్య, నువ్వొక్కసారి మహాలక్ష్మితో సరే చెప్పి చూస్తాను, నువ్వేం ఫీల్ అవ్వకు. మహాలక్ష్మికి కూడా ఏదో ఒక రోజు నీ మీద ప్రేమ కలుగుతుందిలే అని మాధవ్ అనగానే, ప్లీజ్ అన్నయ్య అంటూ ఇంకా చక్రి బ్రతిమాలుతూ ఉంటాడు. ఏంటి పెద్దిని ఏదో బ్రతిమాలుతున్నావు, దేని గురించి చక్రి గారు అని చెప్పనగానే, ఏమీ లేదు మహాలక్ష్మి గారు, ఏమీ లేదు, మీరెవరో నేనెవరో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే రండి పెద్ది, మీ ఇద్దరికి భోజనం వడ్డిస్తాను అని ఇద్దరిని కూడా పక్కన కూర్చోబెట్టి మహాలక్ష్మి ఇద్దరికి భోజనం వడ్డిస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే మాధవకు గాయత్రికి పెళ్లి జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.